రాష్ట్రాన్ని పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉంచే మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదని, వీరిపై సవితి తల్లి ప్రేమ చూపుతున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు తాటిపాక మధు విమర్శించారు. మంగళవారం ఉదయం స్థానిక సామలకోట మున్సిపల్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం సామలకోట నేత కిషోర్ నాయకత్వంలో పట్టణ సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అంతకుముందు ఏఐటీయూసీ కార్యాలయం నుండి ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కమిషనర్ వద్ద గంట పాటు చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలపై ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చలో విజయవాడ నిర్వహించడం జరిగిందని, ఆయన ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని మండిపడ్డారు. సామలకోట మున్సిపాలిటీలో కార్మికుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, వారి సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మిక సంఘ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అనేక సార్లు ఆందోళన చేసిన ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పర్మనెంట్ చేయమంటే ప్రైవేటీకరణకు మొగ్గు చూపుతోందని, పారిశుద్ధ్యం పనులు ప్రైవేటీకరిస్తే ఈ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైనట్లేనని ప్రసాద్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పి సత్యనారాయణ, కె బోదకొండ, బొత్స శ్రీనివాస, ఆనందరావు, మల్లి, లక్ష్మి, బొత్స సీను, ధనాల సతీష్, శ్రీనివాస్, సుబ్బలక్ష్మి, కౌలు శ్రీను, కుమార్, నిమ్మకాయల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జనాభాతో పెరిగిన సిబ్బంది లేక సతమతం అవుతుంటే మరలా ఇక్కడ సిబ్బందిని తీసుకుని నైట్ శానిటైజర్ పెడతారా కమిషనర్ గారు? మరి ముందు కనీసం మా యూనియన్ నేత కిషోర్తో గాని సత్యనారాయణ గారు మీరు మాట్లాడారు అలా చేయాలని? సిబ్బంది లేదని పోరాడుతున్నాం కదా, ఉన్న సిబ్బందిని వల్ల మీరు ట్రాక్టర్లు ఎక్కించారు. వారికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఏమీ లేదు. సిబ్బందిని పెంచడం లేదు, సబ్బులు లేవు, పద్ధతులు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు మరలా మీరు ఇలాంటివి చేస్తున్నారు. రెండోది, రాష్ట్రంలో 26 జిల్లాల్లో ఇప్పుడు కొత్త జిల్లాతో ఏ జిల్లాల్లో అయినా ఏ మున్సిపాలిటీలు అయినా మస్తరు సాయంత్రం వేస్తున్నారా అయ్యా కమిషనర్ గారు? నీ కసిప కాగంలో వేస్తున్నారా? ఇటు రాజమండ్రి వేస్తున్నారా? అటు కొవ్వూరు వేస్తున్నారా? ఇటు తునేస్తున్నారా? ఇటు భీమవరం పక్కన విశాఖపట్నం వేస్తున్నారా? ఎక్కడ మస్తరు సాయంత్రం లేదు, ఉదయం మధ్యాహ్నం. నువ్వు కొత్తగా నువ్వేటే పెడుతున్నావు ఏంటిదే? చూస్తూ ఊరుకుంటావా? దయచేసి నీకోసం వెయిట్ చేస్తున్నాం. మున్సిపల్ కమిషనర్ గారు మా యూనియన్ తో చర్చించండి, సమస్యలు పరిష్కరించండి. నేను విజయవాడ నుంచి వచ్చాను ఏఐటీసీ రాష్ట్ర నేతగా. మీరు పరిష్కరించకపోతే మీ సంగతి విజయవాడలో ఉన్న సిఐడి కమిషన్ సంపత్తుకోమని తెలుస్తాను. అక్కడ పెడితే ఈ పంచాయతీ. దయచేసి మున్సిపల్ కార్మికులతో చర్చించండి, మాట్లాడండి. మా తోగవసరి ఇక్కడ జిల్లాను చూస్తున్నారు, డిస్కస్ చేయండి. లేని పక్షంలో స్తంభించి సామలకోటలో ఏ పని చేయమని సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ సామలకోట పురపాలక సంఘం వద్ద పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి నిరసన ధర్నా చేస్తా ఉన్నాం. ఇవాళ కొత్తగా ఎక్కడా లేనిదే ప్రత్యేకించి ఇవాళ నైట్ శానిటేషన్ కమిషనర్ గారు పెట్టడం జరుగుతూ ఉంది. దానికి అప్రూవల్ వచ్చాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం. పర్మిషన్ ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. రాత్రి సమయాల్లో ప్రమాదాలకు గురవుతా ఉన్నాయి. ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి అడుగుతున్నాం. జనాభా పెరుగుతా ఉంది, సిబ్బంది తగ్గుతా ఉన్నారు, కొత్త పోస్టులు ఉన్నాయి, రిటైర్మెంట్ పోస్టులు ఉన్నాయి. ఏ ఒక్క పోస్టు కూడా ఇప్పటికీ భర్తీ చేయడం లేదు. అది సరిపోగా డిప్యూటేషన్ పేరు మీద ఆఫీసులో పనులు చేయించుకుంటా ఉన్నారు. అసలు అనుభవం లేని డ్రైవర్లు, వాళ్ళకి డ్రైవర్కి 24,000 జీతం వస్తుంటే ఆప్కాస్ వర్కర్ని తీసుకెళ్లి డ్రైవర్ పని చేపిస్తా ఉన్నారు. మేము ఒకటి అడుగుతున్నాం, డ్రైవర్ పోస్టు డ్రైవర్గా నియమించండి. మీకు వీటి నైట్ శానిటేషన్ వర్క్ చేయించాలంటే ప్రత్యేక సిబ్బందిని నియమించుకుని ఆ వైపుగా పని చేయించుకోవాలి తప్ప ఉన్న సిబ్బందిని తరలించదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే డెత్ అయినా రిటైర్మెంట్ అయినా వారి కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. పెరుగుతున్న అధిక ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలని చెప్పేసి కోరుతున్నాం. మరి ముఖ్యంగా పనిముట్ల కొరత తీవ్రతగా ఉంది. పనిముట్ల కొరత తీర్చాలి. మా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక సమస్యలు పరిష్కరించకపోతే ఇక నుంచి వెళ్లేదే లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.